కావాలి అంటే ముందే మీరు రిజిస్టర్ చేసి పెట్టుకోవాలి. జీవన్ దాన్లో మనం రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకుంటే మనకి ఎక్కడైనా బ్రెయిన్ డెడ్ కేసు ఉంది అంటే మనం జీవన్ దాన్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాం, వాళ్ళు వచ్చి కౌన్సిల్ చేస్తారు. సో అన్నిసార్లు పేషెంట్ అటెండెన్స్ వెళ్ళి ఉండకపోవచ్చు, బట్ వాళ్ళు ఏంటి అంటే కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో నుంచి ఏంటంటే కొంచెం ఇది కూడా మనం ఆర్గాన్ డొనేషన్ కూడా కొంచెం అవేర్నెస్ అనేది మేము పెంచాల్సి ఉంటుంది. ఎందుకంటే మీదే మేజర్ రోల్ ఉంటుంది. ఏదైనా అవేర్నెస్ చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ రోల్లో ఉండేది మీడియానే ఉంటుంది, అది ఎలక్ట్రానిక్ కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి. సో ఒక వ్యక్తి ఇచ్చిన డొనేషన్ వల్ల మనకి ఆర్గాన్ డొనేషన్ వల్ల ఒక 5 people సర్వైవ్ అవుతారు. సో 2 కిడ్నీస్, హార్ట్, లంగ్, లివర్, ఇంతమందికి మళ్ళీ ప్రాణాలు పోసిన వాళ్ళు అవుతారు. స్కిన్, కళ్ళు, హ్యాండ్ డొనేషన్, ప్యాంక్రియాస్ డొనేషన్ ఇవి కూడా అవుతున్నాయండి. సో తెలంగాణ లీడింగ్ ఇన్ ఆర్గన్ డొనేషన్ మన దేశంలో తీసుకుంటే. తెలంగాణ స్టేట్ కి ఇప్పుడు నోటో వాళ్ళు నేషనల్ ఆర్గన్ టిష్యూ డొనేషన్ ఆర్గనైజేషన్ అనేవారు అవార్డు ఇచ్చారు ఈ ఇయర్. తెలంగాణలో మాక్సిమం నెంబర్ ఆఫ్ డొనేషన్స్ అవుతున్నాయి. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం మనం ఫర్ ఎవర్ వెయిట్ చేయాలి అనేది ఉండదు. ఇప్పుడు 30 మేకి ఎవరైతే రిజిస్టర్ అయి ఉన్నారో వారికి మొన్న అయిపోయింది. వచ్చి అసలు అవసరమా లేదా అని నిర్ధారించిన తర్వాతే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం. అది డొనేషన్ పట్టు ఉంటుందండి. ఒక్కొక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న 2 రోజులకు కూడా రావచ్చు, కొన్నిసార్లు 2-2.5 నెలలు కూడా పట్టచ్చు. ఊపిరితిత్తుల మార్పిడి అనేది 3 హాస్పిటల్స్ చేస్తున్నాయండి దేశంలో. యశోద కూడా వన్ ఆఫ్ ద లీడింగ్ సెంటర్స్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి. 2019 నుంచి చేస్తున్నారు ఇక్కడ ట్రాన్స్ప్లాంటేషన్. సో 8 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉంది. ఓవర్ 150 ట్రాన్స్ప్లాంట్స్ మా టీం చేసేసి ఉన్నారు. లంగ్ ట్రాన్స్ప్లాంట్స్ ఏం తీసుకోవాలి, వేరే ఏవైతే మనము ప్రొసీజర్స్ చేయాలో చేసినట్టయితే లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు కూడా వెళ్లకుండా ఆపచ్చు. కానీ పేషెంట్స్ ముందే తెలుసుకుని కరెక్ట్గా ILD స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినట్టయితే మనం మంచి ట్రీట్మెంట్ అందించగలుగుతాం. ఒపీనియన్ తీసుకున్నట్టయితే ఎంతవరకు పేషెంట్కి మనం హెల్ప్ చేయగలుగుతామో చేస్తాం. ఆరోగ్యశ్రీ ఇప్పుడు తెలంగాణ ఆరోగ్యశ్రీ కూడా ఇస్తున్నారు. సో పేషెంట్ కానీ వస్తే మేము ఐడెంటిఫై చేసి వీ కెన్ ప్రొసీడ్ ఉంటుంది. ఎవరికి ఏది అవసరం అనేది మన దగ్గరికి వచ్చి కొన్ని టెస్టులు చేసిన తర్వాతే మేము చెప్పగలుగుతాం. హెల్త్ కార్డ్స్ ఇంకా మనకి దాంట్లో అయితే మనకు రాలేదు లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది, చూస్తున్నాము. అది ఇంకేంటి అంటే మనకి EHS అండ్ GHS కూడా EHSలోకి వస్తుంది కదా, ఇది చేంజ్ అవుతుంది, గవర్నమెంట్ చేంజ్ చేస్తుంది. సో మోస్ట్లీ ఒక 2-3 డేస్లోనే ఇది మనకు తెలుస్తుంది ఏమేమి అవుతాయి ఏమేమి కాదు అని. ఇది కూడా తెలిసి నాకు EHSలోకి వస్తుంది కదా, JHS దాంట్లో కన్వర్ట్ చేస్తున్నారు కదా, EHSలో కన్వర్ట్ చేస్తున్నారు. ఇంతకుముందు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ఇట్లా అన్ని సపరేట్ ఉండేవి. సూర్యాపేట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. నేను డాక్టర్ తపస్వి కృష్ణ కాట్రగడ్డ, యశోద హాస్పిటల్ సోమాజిగూడ నుండి ఇక్కడికి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అవేర్నెస్ కోసం రావటం జరిగింది. నేను బేసిక్గా ఒక పల్మనాలజిస్ట్, దాంతోపాటు ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ అన్నమాట. సో ఎవరెవరికైతే ఊపిరితిత్తులుగా తరచు ప్రాబ్లం ఉన్నదో, వారు ఆక్సిజన్ డిపెండెన్సీ మీద ఉన్నారో, లేదంటే ఆయాసం వల్ల వారు కొంచెం దూరం కూడా నడవలేకుండా లైఫ్ స్టైల్ మొబిలిటీ అనేది తగ్గిపోయిందో, వారికి మేము అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అంటే మెడికల్ మేనేజ్మెంట్, పల్మనరీ రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజెస్ ద్వారా కూడా కొంచెం వాళ్ళ ఊపిరితిత్తుల కెపాసిటీ పెరిగేటట్టు చేయటము, లేకపోతే ఎక్మో సర్వీసెస్ అంటే మెకానికల్ వెంటిలేషన్ అనేది వెంటిలేటర్ పెట్టిన తర్వాత కూడా పేషెంట్ దక్కరు అన్న పరిస్థితి వచ్చినప్పుడు ఎక్మో అనేది పెట్టి వాళ్ళ లైఫ్ ప్రొలాంగ్ చేయటం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్మో నుంచి బయటికి వస్తే పేషెంట్ ఇంటికి వెళ్తారు. బయటికి రాని పక్షంలో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేసి పేషెంట్కి కొత్త జీవితం ఇవ్వటం జరుగుతుంది. సో లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే పల్మనరీ హైపర్టెన్షన్ లేదంటే ఇంటర్స్టిషియల్ పల్మనరీ ఫైబ్రోసిస్ ILD అనే జబ్బు, ఊపిరితిత్తులు బాగా గట్టి పడిపోయినట్టయితే వారికి కొత్త ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి నార్మల్ లైఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇదే కాకుండా సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది చిన్నపిల్లల్లో ఒక జబ్బు ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది. సినిమాలు కూడా తీయటం జరిగింది ఆ జబ్బు మీద. సో దాంట్లో చూపించినట్టు లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చిన్నపిల్లల్లో కూడా చేస్తున్నాం. ఇవి కాకుండా పారాక్విట్ పాయిజనింగ్ అనేది కూడా మీరు చూస్తూ ఉన్నారు. పారాక్విట్ పాయిజనింగ్లో మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది
కిడ్నీ ఇంకా ఊపిరితిత్తులు. సో కిడ్నీ అనేది పారాక్విట్ పాయిజనింగ్లో త్వరగానే రికవర్ అవుతుంది, కానీ ఊపిరితిత్తులు ఎప్పటికీ రికవర్ అవ్వవు. కాబట్టి పారాక్విట్ పాయిజనింగ్ అయిన వారిలో ఊపిరితిత్తులు మార్పిడి చేసి వారికి కొత్త జీవితం అనేది అందించడం జరుగుతుంది. చిన్నపిల్లలు ఒకళ్ళు 12 ఏళ్ల వయసు వాళ్ళు తెలియకుండా పారాక్విట్ తీసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ యశోద హాస్పిటల్స్లోనే ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఇప్పుడు ఆ బాబు కూడా చాలా బాగున్నారు 1.5 years అయిన తర్వాత. సో ఎవరికైనా తరచుగా ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి, ఆక్సిజన్ డిపెండెన్సీ అనేది ఉన్నట్టయితే ఊపిరితిత్తుల మార్పిడి అనేది చేయించుకుని నార్మల్ లైఫ్కి వెళ్ళిపోవచ్చు అనేదే ఇవాళ నేను చెప్పదలుచుకున్నాను. ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అనే దానికి తరచుగా దగ్గు రావటము, లేదంటే ఆయాసం బాగా ఎక్కువ అవటం, కొంచెం దూరం నడిచినా సరే ఆయాసం ఎక్కువ అవుతుంది, ఛాతీలో టైట్నెస్ రావటము, ఇవన్నీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్కి జబ్బు లక్షణాలు. ఇవే కాకుండా తరచుగా కాళ్ళ వాపులు ఉన్నట్టయితే అదేదోలే మేము కాళ్ళు కిందకి పెట్టుకుని ఉన్నాము అందుకనే మాకు ఇట్లా వాపులు వచ్చినాయి అనుకోకుండా, కళ్ళ వాపులు వచ్చినా, ఆయాసం ఉన్నా, తరచుగా దగ్గున్నా సరే ఇమ్మీడియట్గా పల్మనాలజిస్ట్కి చూపించినట్టయితే, ఎస్పెషలీ ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ చూసే పల్మనాలజిస్ట్కి చూపించుకున్నట్టయితే త్వరగా డయాగ్నోసిస్ అయ్యి మందులతోనే తగ్గిపోయేటట్టు చేయొచ్చు. అది కాలేదు, అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చినట్టయితే కూడా లంగ్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఇప్పుడు చాలా ఈజీగా అయిపోతున్న ఆపరేషన్. ఏం భయపడిన అవసరం లేదు. 10 రోజుల్లో పోయిన నెలలో 10 రోజుల్లోనే పేషెంట్ డిశ్చార్జ్ అవటం కూడా జరిగింది. డోనర్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 2 రోజుల్లో కూడా దొరకచ్చు, లేదంటే నెలన్నర వరకు కూడా దొరకచ్చు. అది డొనేషన్ అనేది, అందుకనే డొనేషన్ అంటాం, మనం కొనేది కాదు. సో జీవన్ దాన్ ద్వారానే మనకి డోనర్ అనేది ఇవ్వబడతారు. సో హైదరాబాద్, తెలంగాణ ఇప్పుడు డొనేషన్స్లో లీడింగ్ ఉన్నారు కాబట్టి పేషెంట్ ఎక్కువగా వెయిట్ చేయకుండానే డొనేషన్ అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచే డొనేషన్స్ వస్తాయి. ఇప్పుడు యశోద హాస్పిటల్లో డోనర్ ఉన్నా సరే మేము గవర్నమెంట్కి చెప్పి త్రూ గవర్నమెంటే చేస్తామన్నమాట. ఊపిరితిత్తుల మార్పిడి సంబంధించి కూడా డోనర్ అనేది తెలంగాణ జీవన్ వాన్ ద్వారానే చేస్తాం. కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ ఉంటాయి మేడం. మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు కదా 4-5 హాస్పిటల్స్ ఉన్నాయి. 4-5 హాస్పిటల్స్ చేస్తున్నారు. యశోద హాస్పిటల్స్ 2019 నుంచి లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం జరుగుతోంది. సక్సెస్ఫుల్గా 150 లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అందించడం జరిగింది యశోద హాస్పిటల్స్. ఊపిరితిత్తుల వ్యాధులు రాకుండా స్మోకింగ్ ఆపేస్తే మీరు వ్యాక్సినేషన్స్ కంటిన్యూస్గా తీసుకోవాలి. అదే కాకుండా ఎక్సర్సైజ్ బాగా చేసుకుంటూ హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే ఊపిరితిత్తుల వ్యాధులు చాలా ఎక్కువగా అవాయిడ్ చేయొచ్చు. ఇన్సూరెన్స్లో కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఇప్పుడు జరుగుతోంది. అదే కాకుండా CGHS, ఆరోగ్యశ్రీ కూడా లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది.